అందరికీ నమస్కారం. ఈ కార్యక్రమం ప్రారంభించే ముందు గురువు గారు పత్రిక గారికి ఒక్కసారి మనం ధన్యవాదాలు చెప్పుకుందాం. మనం గత 51 ఎపిసోడ్ నుంచి ఒక విషయమే చెప్పుకుంటున్నాం. ఈరోజు 52వ ఎపిసోడ్. ఏమిటంటే ఆ విషయం ఉపమాన ధ్యాన సందేశాలు. ఈ విషయం ఉపమాన ధ్యాన సందేశాలు. ఈరోజు ఒక ఉపమానం గురించి తెలుసుకుందాం. ఏమిటంటే ఆ ఉపమానం, సముద్రంలో పైన ఈదితే లోపల ఉన్న వాటిని చూడలేము, పొందలేము. సముద్రంలో పైన ఈదితే లోపల ఉన్న వాటిని చూడలేము, పొందలేము. అలాగే ధ్యానంలో మనసు దగ్గర ఆగిపోతే లోపల ఉన్న సమస్త విశ్వాన్ని చూడలేము, పొందలేము. సమస్త విశ్వాన్ని చూడలేము, సమస్త జ్ఞానాన్ని పొందలేము. ఇది చాలా ముఖ్యమైనటువంటి ఉపమాన ధ్యాన సందేశం. ఇది మీరు చూడండి, సముద్రము అంటే అది ఒక మహా సాగరం. ఆ సాగరంలో ఎన్నో లక్షల రకాల జీవరాశులు ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి. ఎవరైనా ఆ సముద్రంలో పైన ఈత కొట్టారనుకోండి, ఏం తెలుస్తుంది? ఆ సముద్రం లోపలికి వెళ్తేనే లోపల ఏమున్నాయో తెలుస్తుంది. అలాగే ధ్యానంలో మనసు దగ్గర ఆగిపోతే శరీరం లోపల ఉన్న సమస్త విశ్వాన్ని మనం చూడలేము, దాన్ని పొందలేము కూడా. ఆ జ్ఞానాన్ని కూడా పొందలేము. మరి అటువంటి జ్ఞానం పొందడానికి, అవన్నీ మనం చూడడానికి పత్రిజీ అద్భుతమైనటువంటి మార్గాన్ని మనకి ఇచ్చారు. అదే శ్వాస మీద ధ్యాస. ఎవరైతే శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేస్తారో వారు అంతరాంతరాల్లోకి వెళ్ళిపోతారు, అంతరాంతరాలలోకి వెళ్ళిపోతారు. కానీ గైడింగ్ మెడిటేషన్ చేసేవాళ్ళు మనసు దగ్గరే అయిపోతారు, అంతరాంతరాల్లోకి వెళ్ళలేరు. వారికి అది సాధ్యం కాదు. మీకు అనిపించవచ్చు, సమస్త విశ్వము మన శరీరంలో ఉందా? మీకు ఈ మాట ఆశ్చర్యంగా అనిపిస్తుంది. మనం అజ్ఞానంలో ఉంటే ఇది ఆశ్చర్యం గొలుపుతుంది. జ్ఞానం పొందితే ఇది సత్యం అనే సంగతి తెలుస్తుంది. నేను భాగవత సన్నివేశాల అంతరార్థం అనే ఒక బుక్ రాశాను. ఈ బుక్ చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరు ఈ పుస్తకం చదవాలి, చాలా నెమ్మదిగా చదవాలి, అర్థం చేసుకుంటూ చదవాలి. చాలా జ్ఞానం వస్తుంది అందులోంచి మనకి. భాగవత సన్నివేశాల అంతరార్థం అంటే ప్రతి భాగవతంలో, అంటే భాగవతం అంటే ఏంటి? శ్రీకృష్ణుని యొక్క బాల్యంలో జరిగినటువంటి విషయాలు ఇవి, సన్నివేశాలు, సంఘటనలు. ఓసారి కృష్ణుడు ఏం చేశాడంటే, ఆ చిన్న వయసులో మట్టి తింటున్నాడు. ఆ మట్టి తినడం గోపికలు చూశారు. కృష్ణుని అడిగారు, ఏంటి మట్టి తింటున్నావు అంటే? నేను తినటం లేదా? అప్పుడు వాళ్ళు అన్నారు, మేము చూసాము, నువ్వు తిన్నావు. నడు, ఈ విషయం మీ అమ్మకు చెప్తానని చెప్పి కృష్ణుడిని తీసుకెళ్లారు. ఆ యశోదతో చెప్పారు, చూడమ్మా కృష్ణుడు మట్టి తింటున్నాడని. యశోద కూడా అడిగింది, మట్టి తిన్నావా అని. నేను తినలేదు అన్నాడు. అంటే మరి ఇంతమంది చెప్తుంటే వీడు తినలేదు అంటున్నాడు అని ఆవిడ ఏం చేసిందంటే, నోరు తెరవమని. మీరు చూడండి, మీ పిల్లలు బాగా చంటి పిల్లలు, ఆ గోడ సున్నం కానీ, శుద్ధ మొక్కలు కానీ, కణికిలు కానీ నవ్వులుతూ ఉంటారు. వాళ్ళు నవ్వులుతూ సడన్గా మీరు ఎవరైనా వచ్చి చూస్తే, మీకు కనిపించింది అనుకోండి, వెంటనే నోరు మూసేస్తారు, అది కింద ఆడేస్తారు. ఏమి తెలియని వాళ్ళు ఉంటారు. అప్పుడు మీరు వాడి నోరు తెరవమంటారు. ఎందుకు అంటే, ఆ శుద్ధ మొక్క తిన్నా, ఏం తిన్నా అది ఆ నోట్లో ఉంటుంది కాబట్టి. అలాగే యశోద కూడా కృష్ణుణ్ణి నోరు తెరవమంది. నోరు తెరిచాడు. చూస్తే ఆశ్చర్యం, ముల్లోకాలు ఆ నోట్లో కనిపించినాయి. కృష్ణుడి నోట్లో సమస్త విశ్వము కనిపించింది, సమస్త చరాచర సృష్టి అంతా కనిపించింది, కోటానుకోట్ల లోకాలు కనిపించింది. ఆశ్చర్యపోయింది ఆవిడ. వీడు సామాన్యుడు కాదు అన్న విషయం అర్థం చేసుకుంది. ఆ సన్నివేశం అంటే కృష్ణుడు అంత గొప్పవాడని మనం భావిస్తూ ఉంటాం. కానీ ఈ సన్నివేశం యొక్క అంతరార్థం ఏంటి అంటే, ప్రతి ఒక్కరిలో కూడా ఆ విశ్వం ఉంది. ప్రతి ఒక్కరి శరీరంలో కూడా సమస్త లోకాలు ఉన్నాయి, సమస్తము ఉంది, లేనిదంటూ ఏమీ లేదు. అందుకే అంటారు, సృష్టిలో నువ్వున్నావు, నీలో సృష్టి ఉంది అని చెప్పి అంటారు. ఇది ఆశ్చర్యం గొలిపే విషయం. అంటే మూలాత్మలోనే అన్నీ ఉన్నాయి.
అంటే ఆ భగవంతుల్లోనే అన్నీ ఉన్నాయి. ఆయనలోంచి వచ్చిన అంశాత్మ అది శరీరంలో ఉంది. ఆ మూలాత్మలో ఏముందో ఈ అంశాత్మలో అదే ఉంది. అది ఇది ఒకటే. అందుచేత మనం ఎక్కడికో వెళ్ళక్కర్లా. మన లోపలికి మనం వెళ్ళగలిగితే సమస్తము తెలుసుకుంటాం. సమస్త జ్ఞానము పొందుతాం. సమస్త జ్ఞానమే పూర్ణ జ్ఞానం. పూర్ణ జ్ఞానం పొందిన ఆత్మే పూర్ణాత్మ. అదే పొందమన్నారు పత్రి గారు మనందరినీ. ఆ మార్గమే మనకిచ్చారు. ఈ శ్వాసమే ధ్యాస అన్న ధ్యానం. రోగాల కోసం కాదు. మీరు ఎంత రోగాలు నయం చేసుకుని ఉన్నా కూడా ఎప్పుడో అప్పుడు ఈ దేహం నశించిపోవాల్సిందే, గుర్తెట్టుకోండి. కానీ మీరు పొందిన జ్ఞానం మటుకు శాశ్వతంగా ఉంటుంది. ఈ దేహంతో మీరు పొందిన జ్ఞానం శాశ్వతంగా ఉంటుంది, కూడా వస్తుంది. అసలు శరీరమే లేకపోతే శరీర ఆరోగ్యం ఎక్కడ ఉంటుంది? మీకు లేని దానికి ప్రాముఖ్యం ఇస్తున్నారు. సముద్రం పైపైన ఇదినట్టు మీ సాధన పైపైనే ఆగిపోతుంది, మనసు దగ్గరే. మనసు లోపలికి వెళ్ళండి, అప్పుడు తెలుస్తుంది ఏంటో. ఆశ్చర్యచకితులు అవుతారు లోపలికి వెళ్తే. వెళ్ళరే లోపలికి. మనసును తృప్తిపరుస్తున్నారు. ఆశ్చర్యం గొలిపించే విషయాల గురించి మీకు అవగాహన కనకట్లేదు. కళ్ళు మూసుకుంటున్నాం, ఎప్పుడు తెలిచేద్దామా, బయటకు వచ్చేద్దామా అని చూస్తున్నాం. లోపలికి ఎప్పటికి వెళ్తాం? ఎప్పుడు ఈ విషయాలన్నీ తెలుసుకుంటాం. అంచేత ఇప్పటికైనా గుర్తుపెట్టుకోండి, గైడింగ్ మెడిటేషన్లో మనసు దగ్గర ఆగిపోకండి, మనసును దాటండి, సృష్టిలో ఉన్నటువంటి అనంత జ్ఞానాన్ని పొందండి. అందుకే ఇంకో ఉపమానం కూడా చెప్తారు. వాడి ఇంటిలోనే నిధి నిక్షేపాలు ఉన్నాయి, కానీ వాడంట బయటికి వెళ్ళి అడుక్కుంటున్నాడంట. ఎంత మూర్ఖుడో చూడండి. సమస్త సృష్టి, సమస్త జ్ఞానము, సమస్త శక్తియుక్తులు అన్నీ నీలోనే ఉన్నాయి. అవి వెలికి తీసుకోవడం మానేసి ఎంతసేపు రోగాలు, సమస్యలు, కష్టాలు, బాధలు, ఈ శారీరక ఇబ్బందులు, జీవితం అంతా వీటి గురించే కింద మీద పడుతున్నారు. ఎవడో చెప్పాడంటాడికి, రేపు పిచ్చదవా, నీ ఇంట్లోనే నిధి నిక్షేపాలు ఉంటే ఇలా బికార్లు అడుక్కుంటున్నావు అని చెప్పాడంట. తవ్వి చూస్తే అంతులేని నిధి వాడి ఇంట్లోనే ఉంది. చాలా బాధపడ్డాడు. ఎన్నాళ్ళు ఇలా అడుక్కుని ఇన్ని తిప్పలు పడ్డానే. అలాగే సమస్తము మన శరీరంలోనే ఉంటే ఈ రోగాలు, బాధలు, సమస్యలు ఇట్లోనే కొట్టుమిట్టాడుతున్నాం. వీటన్నిటికంట గొప్పదైనటువంటి ఆనందం, జ్ఞానం అంతా మనలోనే ఉంది, శరీరంలోనే ఉంది. ఆ ప్రయత్నమే ఇప్పుడు మనమంతా చేస్తున్నాం. ప్రతిరోజు పత్రి గారు చెప్పినట్టు సైలెంట్గా కూర్చుని శ్వాస మీద ధ్యాస ఉంచుతున్నాం. అలా చేయగా ఏదో సడన్గా మీరు పూర్తి అంతరంలోకి వెళ్ళిపోతారు. మీకు ఆశ్చర్యం కలుగుతుంది, అంతులేని ఆనందానుభూతిని పొందుతారు. ఎప్పుడు జరుగుతుందో తెలియదు. మనం అనుకుంటాం ఎన్నాళ్ళ నుంచో అలా కూర్చున్నాం, ఎన్నాళ్ళు కూర్చునేలా కూర్చోవడమేనా, ఏయో చెప్తున్నారు, అవి ఏమీ అనుభవంలోకి రావట్లేదు, ఇదేనా నా బతుకు అని అనిపించవచ్చు. కానీ మీకు ఇంకొక ఉపమానం చెప్తాను. ఒకడు ఒక పెద్ద చెట్టును గొడ్డలతో నరుకుతున్నాడు, ఎన్నో దెబ్బలు వేస్తున్నాడు. కానీ మాను చాలా పెద్దది, లావు, ఎన్నేసినా అది పడట్లేదు, అలాగే నిలబడింది. ఇక మన వల్ల కాదనే పరిస్థితి వచ్చేసింది. కానీ గుర్తుంచుకోండి, అంతకు ముందు 1000 దెబ్బలు వేసినా పడంది, ఆఖరిలో ఒక్క దెబ్బకే పడిపోయింది. అదే రకంగా సంవత్సరాల తరబడి మనం కూర్చున్నా ఆ ఎన్లైటైన్మెంట్ పొందని ఎన్లైటైన్మెంట్ ఒక్క క్షణంలో మనం ఊహించనంతగా పొందగలుగుతాం. గుర్తెట్టుకోండి. ఆడి కనుక మధ్యలో ఆపేస్తే అలాగే ఉంటుంది చెట్టు, మళ్ళీ అది బలపడిపోతుంది. అలాగే మనం నిరుత్సాహపడి ధ్యానం మానేస్తే ఆ ఎన్లైటైన్మెంట్ పొందలేము. దీని అర్థం బాగా తెలుసుకోండి. సముద్రంలో పైపైన ఈదితే లోపల ఉన్న వాటిని చూడలేము, పొందలేము. అలాగే ధ్యానంలో గైడింగ్ మెడిటేషన్తో మనసు దగ్గర ఆగిపోతే లోపల ఉన్న సమస్త విశ్వాన్ని చూడలేము, సమస్త జ్ఞానాన్ని పొందలేము. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ.